42వ పాఠం తుఫానులు రాకుండా హోమం. ఆ రాత్రికి వేరే ఇతర గ్రామస్తులెవరిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాం అందరం. వెంటనే ఆ కొండ పరిచయకు దిగువగా మా గుడారాన్ని నిమిషాల మీద గొడుగులా పరచి గట్టిగా మూకుతాళ్లతో బిగించి కట్టాము. మర్నాడు పొద్దున్నే చీకటితో ప్రయాణం కావలసినందున రాత్రి భోజనం బరువుగా చేయకుండా తేలికపాటి ఫలాహారంతో సరిపెట్టాలని మా బృందంలో అందరం నిర్ణయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుంది అని మేము తర్కించే లోపునే మాతో వచ్చిన షేపాలు పెద్ద గాడిపొయ్యేలాంటిది తవ్వి అడుగున్నర ఎత్తు మంట వెలిగించారు. మూటగట్టిన డబ్బాలలో నుంచి గోధుమ పిండిని వేడి నీళ్లతో చక్కెరతో సోడా ఉప్పును కలిపి రబ్బరుతో పిసికి ముద్ద చేశారు. అరచేతులతోనే మర్దన చేస్తూ మేము వినోదంగా చూస్తుండగానే పెద్ద సైజు నిమ్మకాయంత సైజు ముద్దలు అరచేతితో నొక్కి అప్పడంలా తట్టి క్షణంలో దాన్ని నిప్పుల పైన కాల్చిన వేడివేడి చపాతీలు పొగలు కక్కుతుంటే పింగాణి బేషన్లో పెట్టి ఒక గుండ్రని టేబుల్ పైన మా ముందు ఉంచారు. మిగతా వంటవాళ్ళు వేడిగా బంగాళాదుంపలు ఉడికించి జారుగా పులుసు వంటి కూర టమోటాలు కలిపి రుచిగా తయారు చేశారు. అదే మాకు భోజనం. ఫలాహారం వేడిగాను రుచిగాను ఉన్న ఆ చపాతీలు కూరతో కలిపి ఒక్కొక్కళ్ళు కడుపు నిండా లాగించాము. గోరువెచ్చటి ఉడుకు నీళ్లతో చేతులు కడుక్కొని పింగాణి మగ్గులలో పొంగుతున్న పాలు పోసి అందరికీ అందించారు. అంతే నిమిషాల మీద అందరం కంబళీల కింద దూరి వెచ్చగా గురకలు వేస్తూ నిద్రించాం. అసలు ఎప్పుడు తెల్లవారిందో కూడా మాకు తెలీదు. వేడి వేడి టీ పోసిన మగ్గులు మా చేతులకు అందించేదాకా. ఆ రోజు మాతో పరుగు పందెం వేసినట్టు సూర్యుడు మాకన్నా ముందే ఉదయించాడు. తలతల చలిమంటలాంటి వేడివేడి సూర్యకిరణాలు మా వీపుల మీద తగిలిస్తూ చురుకు వేసినట్టు చురకలు పెట్టినట్టు గంటలోగా అందరం ప్రయాణానికి సిద్ధపడ్డాం. మా పనివాళ్ళు ఆదుర్దాగా గుడారపు తాళ్ళు పీకి మా టెంట్ను ఎత్తి వేస్తుంటే మా మధ్యలోంచి చార్లెస్ బెల్ గొంతు బొంగురుగా వినిపిస్తోంది. లామా మహాశయ, రాత్రి మీరు మాకు చేసిన హామీని మరచిపోలేదుగా. దాని విషయం ఏం చేస్తారు అన్నాడు. రాత్రి చలిగాలికి వడగండ్ల వానకు జలుబుతో గొంతు పట్టేసినట్టుగా మాట్లాడుతూ. దేని గురించి మీరు అడిగేది? లామా మహాశయుడు ప్రశ్నించాడు. అప్పుడే మర్చిపోయారా? మన ప్రయాణానికి మంచి వాతావరణం కావాలి కదా. ఇక్కడ ఎవరన్నా తాంత్రిక లామా ఉన్నాడేమో, వాకబు చేయిస్తారా? ఖర్చు ఎంతైనా పర్వాలేదు. మన ప్రయాణం సాఫీగా సాగాలి. ఎలాంటి మంచు తుఫానులు వడగండ్ల వానలు లేకుండా. నిజానికి ఇది ఎలా సాధ్యమో స్వయంగా చూడాలని మాకు ఆసక్తిగా ఉన్నది. దానికి సమాధానం ఏమీ చెప్పకుండా లామా పక్కకి వెళ్ళి మా గుడారాన్ని తాళ్ళు విప్పుతున్న కూలీలతో టిబెటన్ భాషలో ఏదో మాట్లాడాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఆయన వంక చూస్తూ కళ్ళు వెడల్పుగా చేసి నమస్కారం పెడుతున్నట్టు దోసెడు పడితే 500 రూపాయల నోట్లు వారి చేతులు గిరాటు వేశాడు. అంతే. అరగంటలో మా పనివాళ్ళు గుడారాలు పూర్తిగా ఎత్తివేసి మా మకాములు ఖాళీ చేసేలోగా మమ్మల్ని ఆ కూలీ వాళ్ళు ఒక భూటాన్ దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. అది 10 అడుగుల కంటే ఎత్తులేదు. నలుచదరంగా కట్టబడి ఉన్నది. ఒక తులసి కోటలాగా. దాని మధ్యలో 2.5 అడుగుల ఎత్తు అరుగు నిర్మించి ఉన్నది. ఆ అరుగు మధ్యన నలుచదరంగా ఒక హోమగుండం వంటిది ఎర్రటి ఇటుకతో కట్టబడి ఉన్నది. దాని చుట్టూ ఆంజనేయ స్వామి విగ్రహానికి పూసినట్టు ఎర్రటి సింధూరం రంగు ఆముదంతో కలిసి పట్టించారు. ఎర్రగా మెరుస్తోంది. ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నదా హోమగుండం. దానికి పడమటి దిక్కుగా పంచలోహాలతో చేసిన 3 అడుగుల ఎత్తుగల దీపారాధన సమ్మెలో అఖండ దీపం వెలుగుతోంది.
ఆ మందిరమంతా సాంబ్రాణి వాసనలతో, టిబెటన్ అగరబత్తుల పరిమళాలతో ఒక పవిత్ర పూజా స్థలంగా చూస్తూనే తెలిసిపోతోంది. దాని ముందర పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు పొట్టిగా, లావుగా, కొద్ది మట్టంగా ఉన్న పూజారి వంటి లామా బ్రాహ్మణుడు. అతడు బ్రాహ్మణుల పూజలు, లామాల తాలూకు హోమాలు రెండూ చేసేవాడిలాగా కనిపించాడు. మాతో వచ్చిన లామా భూటానీ భాషలో అతివేగంగా మాట్లాడాడు. మాకు ఒక్క మాట కూడా అర్థం కాకుండా చేతిలో 500 రూపాయల నోట్లు పడగానే ఆ పూజారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తన పంచబొందీలో దోపుకున్న ఒక రేకు డబ్బి తీసి పొగాకుతో కలిపి తమలపాకు కిల్లీగా చుట్టి ఉత్సాహంగా నమలసాగాడు. గుప్పున జరదా వాసన అతడు పొడుగాటి కర్రల వంటి గరిటెలులాగా ఉన్న హోమం చేసే పరికరాలు తీసి ప్రక్కన పెట్టాడు. ఇంతలో నౌకరు తెచ్చిన నెయ్యి, నవధాన్యాలు, పూజా కుంకుమ, పసుపు సిద్ధం చేసుకున్నాడు. పక్కనే ఉన్న గంట తీసి గట్టిగా మోగిస్తూ సొట్టలు పడ్డ పాత రాగి పాత్రలోంచి తీర్థం ఆచమించాడు. మీతో వచ్చిన టిబెటన్ లామా ఆయనతో వేగంగా మాట్లాడేస్తున్నాడు. తన చూపుడు వేలు ఆకాశం వైపు చూపిస్తూ గుండ్రంగా చక్రంలా తిప్పుతూ ఆయన పైకి చూసి నవ్వి ఇష్టంగా తల ఊపినట్టు అంగీకార సూచకంగా తన పీఠం పైన కూర్చున్నాడు. ఏం జరుగుతోంది మేం గమనించేలోగా అందరం ఒక్కసారిగా తుల్లిపడ్డాం. భం భం అంటూ భయంకరంగా మా వీపు వెనకాల నుంచి మోగిన శబ్దానికి వెనక్కు తిరిగి చూస్తే తెలిసింది ఆ పూజారి శంఖం పూరించాడని. భూతాలు, గాలి సంబంధమైన దుష్టశక్తులను పారద్రోలే కుడివైపు తిరిగిన దక్షిణావర్త శంఖంతో క్షణకాలం ప్రాణాయామం చేసి హోమగుండంలో కర్పూరం గడ్డ తీసి జ్వాలగా వెలిగించాడు. చిన్న చితుకుల ఎత్తుకు ప్రజ్వలింపచేశాడు. చేతుల అక్షంతలు తీసుకుని తీర్థంతో సంప్రోక్షించి ప్రదక్షిణంగా తన చుట్టూ హోమగుండం చుట్టూ చల్లాడు. వెలుగుతూ ఉన్న జ్వాలలోకి గరిటెల వంటి హోమం చేసే శృక్ష్రువాలు ముంచి నేతితో హోమం చేశాడు. సరిగ్గా 15 సార్లే, అంతే. అది కూడా నవధాన్యాలు 9 సార్లు అగ్నిలో హోమం చేశాడు. పటిక బెల్లం గడ్డ, టెంకాయ నైవేద్యం ఇచ్చి నిమ్మకాయలు కోసి 4 దిక్కులా విసిరివేశాడు. ఆశ్చర్యపోయేలోగా తటాలున నిలబడి తన పళ్ళెంలోని కుంకుమతో మానుదుట నిలువుగా బొట్టుదిద్దాడు. ఇక భయం లేదు, మనకి ధైర్యంగా వెళ్ళవచ్చు అంటున్నాడు పూజారి మహారాజు అన్నాడు లామా అందరి వంక చూస్తూ. ఏమిటి, దీంతోనే తుఫానులు, గాలివానులు, వడగండ్ల వానులు ఆగిపోతాయా ఏమిటి అన్నారు సాహసయాత్రికుల బృందంలోని ఒకరిద్దరు తప్ప అందరూ. మాతో వచ్చిన లామా సమాధానం చెప్పేలోగా పూజారి మహారాజు అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చాడు. ఆయన కళ్ళు ఎర్రబడి క్రోధంతో జేగురించినట్టు కనిపించాయి. మా అందరి చేతులలో చందనము తన వేళ్లతో రాసి దోసెడు పట్టు ఆకాశం వైపుకి అన్నాడు మాకు తెలియని భూటానీ భాషలో. లామా మిత్రులు అనువాదం చేస్తే తెలిసింది ఆశ్చర్యంగా. అందరం ఆకాశం వంక చూస్తూ 2 చేతులు పట్టాము. మరుక్షణమే హోమగుండం పైన ఖాళీ స్థలంలోంచి మా చేతులలో ధారగా పసుపు రాసిన బియ్యం అక్షంతలుగా పడ్డాయి. ఏదో అదృశ్య శక్తులు చల్లుతున్నట్టుగా చూస్తే ఆకాశంలో ఏమీ లేవు, కానీ అక్షంతలు, కుంకుమ మా అందరి దోసిట్లో అలా 2 నిమిషాల పాటు ధారగా వచ్చి పడింది. మాకు మతిపోయినంత పని అయింది. మాకు కళ్ళ ఎదుటే చూపిస్తున్న ఈ మంత్రసిద్ధికి, మహిమకు ఆ తర్వాత 3 రోజుల వరకు మా ప్రయాణంలో ఏ బాధ కలగలేదు. వాతావరణం వల్ల ప్రశాంతంగా ఎండ కాసింది. చల్లటి గాలి సౌమ్యంగా విసిరింది. మబ్బులు కానీ, వానజల్లు కానీ, మంచు తుఫాను కానీ మంచుకు కూడా కనిపించలేదు. ఆ 3 రోజులు మా వెనుకే భూటానీ భాషలో పూజారి మహారాజు అన్న మాటలు అనవసరంగా కష్టపడ్డారు మీరంతా. నాతో చెప్పి ఉంటే 1000 రూపాయలతోనే ఈ తాంత్రిక హోమం చేసి
గాలిలోని దేవతలను, వాతావరణ శక్తులను శాంతింపజేసేవాడను. మంచు దెయ్యాలను దిగ్బంధం చేసి పెట్టేవాడిని. మీకు ఏ బాధ కలగకుండా అంటూ మా వైపు ఆశీర్వదిస్తున్నట్టుగా చేతులు ఊపసాగాడు. ముందుకి ప్రయాణంగా సాగిపోతున్న మా వెనకాలే. హోమం చేయడం మాత్రం గంటసేపన్నా పట్టలేదు. కానీ అలా హోమంతో పంచభూతాలను అదుపు చేయడం మేము జీర్ణించుకోలేని ఆశ్చర్యం రాత్రి పగలు మెదడుని తొలిచేసింది. ఎంత బుర్ర పగలగొట్టుకున్నా మాకది ఎలా సాధ్యమైందో మాకు అసలు అర్థమే కాలేదు. ఏమిటో ఈ హిమాలయాలు అన్నీ వింతలే అనుకుంటూ ప్రయాణం చేశాము. 43వ పాఠం. ప్రపంచం భవిష్యత్తు తెలిపే నాడీ గ్రంథం పురాణ సంహిత. అప్పటికే పొద్దు వాలిపోయింది. సూర్యుడు పడమరకి చేరుకోగానే ఎత్తైన మంచు శిఖరాలు వెనక్కి దిగిపోతాయి. దాంతో వాతావరణం అంతా ఒక్కసారిగా మంచుగడ్డల చల్లగా చలి వణికించేస్తూ బిగుసుకుపోసాగింది. అప్పుడు గుర్తుకు వచ్చింది స్ఫటిక పర్వతం సూర్యకాంతిలోని వేడిని కూడా గ్రహించి దాన్ని మన మీదకి ప్రతిఫలించడమే కాక సూర్యుడి ఎండ యొక్క వేడిమిని కూడా ఒక భూత అర్థంలాగా దాన్ని మరింత వెచ్చగా చేసి గ్రహించి ఆ ప్రాంతాన్నంతా వేడిని కూడా ప్రసారం చేస్తూ చలి నుండి కాపాడినందని. అంతేకాదు ఇప్పుడు ఆ చలి పెరిగిపోవడంతో అదే స్ఫటిక పర్వతం మళ్ళా అదే విధంగా చలిని కూడా ఆకర్షించి మరింత తీవ్రంగా చేసి పగటి వేడి కిరణానికి బదులు ఇప్పుడు చలి కిరణాలను మరింత ఫోకస్ చేస్తున్నట్టుగా మా పైన ప్రసరించసాగింది. మేం తట్టుకోలేనంత చలిగా. అలా ఓ గంట దాటేసరికి మా సాహస బృందంలో ఇక ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. ఇంత ఎత్తున ఉన్న ఈ స్ఫటిక పర్వతం చర్యలో మనం ఈ రాత్రి ఈ చలికి తట్టుకుని తెల్లారేదాకా అసలు బ్రతికి ఉంటామా అనే ఆశ కూడా అడుగంటి పోసాగింది. భయంగా మేము ఒకరి వంక ఒకరం చూసుకుంటూ దిక్కు తెలియక బిక్కు ముఖాలతో దిగులు పడసాగాం. మాలో ఎవరు ఒక్క మాట కూడా పైకి మాట్లాడడానికి సాహసించకపోయినా అందరం ఒకరి భయాలను ఇంకొకరు వ్యక్తం చేయసాగాము. మా పరిస్థితిని గమనించిన లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడు ఊరుకోలేక ఇలా అన్నాడు. మిత్రులారా, మనమందరం ఇప్పుడు ఒక గొప్ప విషమ పరిస్థితిలో చిక్కుకున్నాం. ఈ స్ఫటిక పర్వతం చేరుకోగానే సమస్య అంతా తీరినట్టే అనుకుంటే ఎలా? ఇల్లు అలికిన వెంటనే పండగ కాదు కదా. ఇప్పుడు ఈ చలిని తట్టుకునే మార్గం కోసం వెతకడం ఒక్కటే కాదు, మనం చేయవలసిన పని ఇక్కడ ఇంకొక పని మిగిలిపోయి ఉన్నది. అది కూడా పూర్తి చేస్తే మన ఈ సాహసయాత్ర సఫలీకృతమైనట్టే అన్నాడు తన జపమాలను వేగంగా తిప్పుతూ. దూర్జీ మహాశయ, ఏమిటి మీ ఆదేశం? మాకు త్వరగా సెలవియ్యండి స్వామి అన్నాం అందరం ఒకే కంఠంతో. ఆయన ఏం చెబుతాడోనని ఆతృతతో ఓ 2-3 నిమిషాలు మౌనంగా ఉండి ఆపైన ఇలా ప్రారంభించాడు. ఇక్కడ ఈ స్ఫటిక శ్రీచక్రం మేరు ప్రస్తారం వంటి ఆకారంతో నిర్మాణం అయి ఉండటాన్ని గమనించాం కదా. అందులో నిటారుగా పైకి కనబడే స్ఫటిక పర్వతం ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నట్టే, అలాగే తలక్రిందులుగా బోర్లించిన పిరమిడ్ ఆకారంలో ఉన్న ఖాళీ పెట్టెలా, అంటే ఒక కోనేరులా లేక పుష్కరిణి ఆకారంలో మెట్లుగా అడుగుకి దిగుతూ పోవాలి మనం. ఇలా 14 మెట్లు దిగుతూ వెళ్ళి ఆ పుష్కరిణి అడుగుకు చేరుకోవాలి. అదెంతసేపు గురుదేవా? క్షణకాలం మీద మేము ఆ మెట్లన్నీ దిగుతాం అన్నాడు శ్రీనివాస చక్రవర్తి ఉత్సాహంగా. తల అడ్డంగా తిప్పాడు లామా చోగ్యాల్ మహాశయుడు. మిత్రులారా, ఇది మీరనుకున్నంత తేలిక పని కాదు. ఈ స్ఫటిక శ్రీచక్రాన్ని నిర్మించిన మహాత్ములెవరో అడుక్కి దిగే కోనేరు వంటి పుష్కరిణి లోతుకి దిగే మెట్లలాగా క్రిందికి దిగే ఆకారంతో నిర్మాణం చేస్తూ ఆ కోనేరులోకి దిగి ప్రతి మెట్టు ఎడమవైపు నుంచి ప్రదక్షిణం చేస్తూ క్రిందికి దిగి పిరమిడ్ల ఒక ప్రదక్షిణంగా చుట్టి వచ్చేలాగా దిగాకే మళ్ళీ దాని క్రింద ఉన్న తర్వాత మెట్టుకి దారి దొరుకుతుంది. అలా అడ్డుగోడల ఒక పెట్టగోడను కూడా నిర్మాణం చేశారు. ఇది ఒక వైకుంఠపాళిలోని చిక్కు ప్రశ్నదారి వంటి దారి. అంటే తల క్రిందులుగా నిర్మాణం కాబడ్డ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ పుష్కరిణి
లోపలికి ప్రదక్షిణంగా మెట్లన్నీ దిగుతూ వెళ్ళాలంటే ప్రతి మెట్టు దిగేవారు ప్రదక్షిణంగా తిరుగుతూనే దిగాలి. అలా 14 సార్లు ఈ 14 మెట్లు దిగుతూ వెళ్ళాలి. చివరగా అట్టడుగున ఉన్న ఓ బోర్లించిన త్రిభుజం వంటి బిందు స్థానానికి చేరుతాం. అక్కడ నుంచి ఒక నలుపలకల చదరం లాంటి గది ఉంటుంది. దానిలోంచి దక్షిణముఖంగా వెళ్ళే ద్వారం తెరుచుకొని మనం గనుక దాంట్లోకి ప్రవేశిస్తే అక్కడ ఒక సొరంగ మార్గం కనబడుతుంది. ఆ సొరంగ మార్గం మన వెన్నుముకలోని రహస్యంగా ఏర్పడి ఉన్న సుషుమ్నా నాడి వంటి బ్రహ్మజ్ఞానానికి చేర్చే బ్రహ్మరంధ్రం వంటి దారి. కాబట్టి దారి మనకే తెలుస్తుంది. ఈ కోనేరు వంటి బోర్లించిన పిరమిడ్ ఆకారంలో ఉన్న పుష్కరిణి అడుగు నుంచి ఈ రహస్య సొరంగ మార్గం గుండా మనం ప్రయాణిస్తే అక్కడ వేడిగా పొగలు సేగలు కక్కుతూ బుడబుడమని ఉడుకుతూ ఉండే వేడి నీటి బొగ్గలు కనిపిస్తాయి. అది ఒక హిమాలయాల అడుగున భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతాల వేడికి మంచు కొండల మంచు కరిగి సలసల మరుగుతున్న వేడి నీటి పుష్కరిణి వంటి చెరువు. అక్కడికి చేరుకోగలిగితే మిగతా సంగతుల విషయం ఎలా ఉన్నా ఈ చలి నుంచి మనం వెచ్చగా ఈ రాత్రిని గడపగలుగుతాం. అక్కడ నుంచి అసలైన స్ఫటిక మేరు ప్రస్తారం యంత్రం ఉండే 12 అడుగుల చతురంగా ఉండే మూల గర్భాలయంలోకి దారి దొరుకుతుంది. అక్కడే మనకి ఈ మన సాహసయాత్రకు ఫలితము, మనం చేరుకోవలసిన గమ్యము దొరుకుతుంది. నేను ఇంతకంటే చెప్పగలిగేదేమీ లేదు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ముగించాడు లామా. అప్పటికే రాత్రి ముదిరి మంచు కొండలన్నీ లేత నీలం రంగుగా మారి ఊదా రంగుతో గాఢ నిద్రలోని మనస్సులాగా చీకటిలో అస్పష్టంగా తెల్లగా వెలుగుతున్నాయి. ఆకాశంలో దట్టపు సిర వంటి నల్లని ముఖమల్ తెర పరిచినట్టు చుట్టూరా ప్రహరీ గోడ వలె ఉన్న మంచు పర్వతాల శిఖరాల మధ్య నుంచి ఒక రంధ్రంలా ఆకాశం అష్టదళ పద్మం ఆకారంలో కనిపించింది. ఆకాశం అష్టదళ పద్మ ఆకారంలో కనిపించింది. దాని మధ్యలో వెన్నముద్దలాగా తెల్లటి లేత నేలపు కాంతితో వెలుగుతూ శుక్రగ్రహం దగదగా ప్రకాశిస్తోంది. మిగతా ఆకాశం అంతా వజ్రాల పొడి చల్లినట్లు నక్షత్రాలు దట్టంగా అలుముకుని పంచదార అద్దినట్టుగా మెరుస్తున్నాయి. సూదుల్లాంటి కిరణాలతో 7 రంగుల కాంతులు చిమ్ముతూ ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉన్న చలి మా మాంసం తినేసి ఎముకలను నమిలి నరాలను పట్టి తెంపి గుంజుతున్నట్టుగా బాధిస్తోంది. మా పాదాలు మంచుతో చలికి 1 టన్ను బరువు ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అడుగు వేయలేకపోతున్నాం. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని స్ఫటిక పర్వతం అడుగున కోనేరులా ఉన్న ఆ మెట్ల వెంబడే క్రిందికి ఓ గుడి ప్రాకారంలా చుట్టూరా మరచెంబులోని మరల్లా ప్రదక్షిణం చేస్తూ క్రిందికి దిగుతూ పోయాం. అది కొన్ని గంటలు పట్టింది. ఆ శ్రమకి మా శరీరం వేడెక్కి చెమటలతో తడిసిపోయింది. చివరకు ఎలాగైతేనేం ఆ కోనేరు అడుగున ఉన్న త్రికోణాన్ని చేరుకొని వీలైనంత హడావిడిగా అట్టడుగున చదరంగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించాం. ఆ గది సరిగ్గా 12 అడుగులు వెడల్పు, 12 అడుగులు ఎత్తు, 12 అడుగుల పొడవు గల 6 ముఖాల పెట్టెవలే కట్టబడి ఉన్నది. దాని గోడలు చీకటి కంటే నల్లగా తలతలా మెరిసే నల్లటి చలువరాతితో పాలిష్ చేయబడి ఉన్నాయి. అంత లోతున అలాంటి నల్లటి చలువరాయితో ఆ గోడలను తాపడం చేయడం ఎందుకా అని ఆలోచిస్తే పైనున్న నక్షత్రాలలో శిఖరం పైన వెలిగే శీర్ష నక్షత్రం సరిగ్గా ఆ నల్లని చలువరాయి మీద అద్దంలాగా ప్రతిఫలించి చెరువులో చంద్రుడిలా దాని ప్రతిబింబం నల్లటి ఫలకం మీద పడి కనిపిస్తోంది. అదేదో ఖగోళ గణితంలో లెక్కించి కట్టినట్టుగా అనిపించింది. కానీ అదేమిటో తెలుసుకునే ఆసక్తి కానీ అర్థం చేసుకోగల శక్తి కానీ అప్పుడు మాకు లేదు. అలా ముందుగా లామాదోర్జీ చోగ్యాలు నడుస్తుంటే వెనకాలే మేమంతా చకచక అడుగులు వేసుకుంటూ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి అగ్నిపర్వతం గర్భంలో బుడబుడ ఉడుకుతూ ఉన్న వేడి నీళ్ళ నీటి బొగ్గ వద్దకు చేరుకున్నాం. దాంతో అందరం ఒక్కసారిగా ఎంతో హాయిగా
ఊపిరి పీల్చుకున్నాం. ఆ వెచ్చటి స్పర్శ యొక్క సుఖానికి కాళ్ళు చేతులు ముఖంలో ఆ వెచ్చటి నీళ్ల వేడికి రక్త స్పర్శ కలిగింది. మళ్ళీ ప్రాణంతో బ్రతికిన వాడిలాగా మా ప్రాణం ఎంతో హాయిగా ఉన్నది. ఇంతలోనే ఉన్నానంటూ మా కడుపులో ఆకలి దంచేస్తోంది. ఎలుకలు పరిగెత్తినట్టు కాదు, మా పేగులను ఆ ఎలుకలే కరచి తింటున్నట్టుంది. ఆ ఉడుకు నీళ్లలో అందరం హాయిగా స్నానం చేసి మా బూట్లు యూనిఫారాలు తీసేసి ఆ వెచ్చటి నీళ్లలో శరీరాన్ని కాపడం పెట్టినట్టు మైమరిచి ఆ నీళ్లలోకి దిగి వాలలాడాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఈ గంధకపు పొగ ఘాటుకి కొన్ని గంటల్లోనే మనమంతా స్పృహ తప్పి పడిపోతాం అన్న లామా మహాశయుడి ఉరుము వంటి కంఠం మమ్మల్ని అందరినీ తుల్లిపడేలా చేసింది భయంతో. గంధకం పొగ అంటారేమిటి మహాశయ అంటూ అందరం ఏకకంఠంతో ప్రశ్నించాం ఆందోళనగా. మీరు అడిగారు కనుక చెబుతాను. ఈ ఉడుకు నీళ్ల కొండం యొక్క రహస్యం ఒకానొకప్పుడు, అంటే కొన్ని లక్షల సంవత్సరాలకి పూర్వమే, బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వమే కావచ్చు కూడా, ఈ హిమాలయ పర్వతాలు ఇలా ఆకాశాన్నంటే ఎత్తుకి పెరిగిపోకముందు ఇదంతా ఒక అగ్నిపర్వతం. భూగర్భంలోని ప్రళయాగ్ని జ్వాలలు దాంట్లో నిత్యం చెలరేగుతూ ఆకాశాన్నంటుతూ ఎర్రగా మండిపోయేవి. అవి మన టిబెట్ సముద్ర తీరంగా ఉండే రోజులై ఉండాలి. ఆ తర్వాత జరిగిన గ్రహాలు ఢీకొన్న గ్రహ ప్రళయంలో ఆ వేడికి పాలు పొంగినట్లుగా గులకరాళ్ళు కొండరాళ్ళు కరిగి లావా ఎత్తుగా ఓ అలలాగా భూమిపైకి లేచి ఇప్పటి హిమాలయ పర్వత శిఖరాలుగా గట్టిపడి ఆకాశాన్నంటుతూ ఇలా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో మీ దక్షిణ భారతంలో ఆకాశాన్నంటే అంత ఎత్తులో చుక్కలను కూడా కప్పేస్తూ ఒక పర్వత శిఖరం ఉండేది. అదే వింధ్యా పర్వతం. జరిగిన ఆ ప్రళయానికి ఆకాశంలోని అగస్త్య నక్షత్రం తటాలున భూమధ్య రేఖకి అవతలకి మళ్ళీ దక్షిణం వైపుగా వాలింది. దానివల్ల భూమి యొక్క ఉత్తర ధ్రువం కుడివైపుకు వంగి భూమి ఏటవాలుగా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ. ఆ విధంగా వింధ్య పర్వతం అగస్త్యుని చేత అణచివేయబడి హిమాలయ పర్వతాలు పైకి ఎత్తుగా పెరిగిపోయాయి. అంత ఎత్తుకు పెరిగినందువల్లనే చలి పెరిగి అవి మంచుతో కప్పబడిన పర్వతాలుగా ఇప్పటికీ హిమాలయ పర్వతాలుగా రూపుదిద్దుకున్నాయి. సరిగ్గా అదే ఆ ప్రళయ కాలంలోని అగ్ని పర్వతాలలోని ఉడుకు నీళ్లే ఇప్పుడు వేడి నీళ్ల కొండంలోని ఉడుకు నీళ్లు. అందువల్లనే ఇవి గంధకం కరిగిన మంటతో వేడిగా మరుగుతూ ఉండడం వల్లనే వేడి, ఆవిరి, గంధకపు వాసన అన్నీ కలిసి ఈ వెచ్చటి ఈ వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ గనక మనం ఈ నీళ్లలో ఎక్కువసేపు ఉంటే ఈ గంధకపు వాయువు పీల్చినందువల్ల మనకి స్పృహ తప్పిపోయి తెలివి తప్పిపోతాం స్మారకం లేకుండా. అందుకని మనం ఈ ప్రదేశంలో నుంచి త్వరగా బయటపడి మన యాత్రని కొనసాగించాలి అన్నాడు లామా దోర్జీ. మా సాహసయాత్ర బృందం అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విన్నాం లామా మహాశయుడు చెప్పిన ప్రతి మాట. ఇప్పుడు మనమంతా ఎటు వెళ్ళాలో త్వరగా చెప్పండి మహాశయ అంటూ అరుస్తున్నట్టుగా ప్రార్థించాం. బడలకును ఆకలిని తట్టుకొనలేక ఈ వేడి నీటి కొండం చుట్టూరా సుమారు 10 అడుగులు ఓ అరుగుమి వంటిది గుండ్రంగా నిర్మించబడి ఉన్నది. దాని అడుగున తూర్పు ముఖంగా వెళ్ళే గొట్టం వంటి తూములోంచి ఉడుకు నీళ్లు గలగలా శబ్దంతో ప్రవహిస్తూ ఎటో వెళ్ళిపోతున్నాయి. కొండలోకి, అంటే ఆ వేడి నీటి కొండంలోకి ప్రవేశించిన నీళ్లు ఆ కొండంలో గుండ్రంగా సుళ్ళు తిరిగి తూర్పుగా ఉండే తూములోంచి మరెక్కడికో ప్రవహిస్తోందన్నమాట అనుకుంటూ ఆ తూము పైన ఉన్న ఎత్తైన గోడను సమీపించగానే లామా తన చేత్తో ఒక ముక్కోణంగా ఉన్న రాతిని లోపలికి నెట్టాడు. అది ఒక కాలింగ్ బెల్ స్విచ్ లాగా లోపలికి అనగారి ఓ బరువైన పెద్ద రాతి గోడ ద్వారం తెరుచుకుంది. దాని గుండా లోపలికి ప్రవేశించామంతా.
ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేసరికి తలతల వెలిగిపోతున్న దీపాల వంటి కాంతితో 7 రంగుల గాజు గోడల గది వంటిది కనబడింది. దాని అడుగున నేల అష్టతల పద్మంలాగా చెక్కబడి ఉన్నది. చుట్టూ ప్రహరీ గోడ కూడా అష్టకోణాలతోనే అమర్చబడి ఉన్నది. పైన కప్పు కూడా పద్మంలా 8 పలకలుగా పేర్చబడి ఉన్నది. 7 రంగుల స్ఫటికాలతో తాపిన గోడలలోంచి ఎంతో వెలుతురు, 10 ట్యూబ్ లైట్లు వెలిగించినంత కాంతి ఆ లోపల ఎలా వస్తుందో మాకు అర్థం కాలేదు. ఆ గదిలోకి ప్రవేశించగానే గంధపు చెక్కతో చేసిన ఒక పెద్ద భూషాణం వంటి పెట్టె కనపడింది. లామా మహర్షుడు ఏనుగు తొండంలా ఉన్న దాని గడియను గట్టిగా పైకెత్తాడు. గరగరమనే పెద్ద శబ్దంతో ఆ భూషాణం మూత తెరుచుకుంది. అది చాలా బరువుగా ఉండటం వల్ల మేం మరి నలుగురు అరచేతులతో బలంగా దట్టించి పైకెత్తితేనే అది తెరుచుకోలేదు. ఆశ్చర్యం! ఆ భూషాణం నిండా రంగురంగుల సిల్కు గుడ్డలతో చుట్టిన దస్త్రాల వంటివి కనిపించాయి. అవేమిటో లామా మహర్షిని అడుగుదామనుకుంటుండగానే ఆయనే ఆ కట్టలలో పైదాన్ని తీసి మాకు చూపించాడు. అందరం ఆశ్చర్యపోయాం. అది ప్రాచీన తాళపత్ర గ్రంథాలు. ఆశ్చర్యంగా లామాదోర్జీ చోగ్యాల వైపు చూసాం ప్రశ్నార్థకంగా. ఇదేమిటి అని కదూ ఆశ్చర్యపడుతున్నారు? ఇందులో ప్రపంచ చరిత్ర అంతా ఇప్పటిదాకా జరిగింది ఈ తాళపత్రాలపైన స్ఫటిక పర్వతం నిర్మించిన మహర్షుల చేత అతి పురాతన పురాణ సంహిత అనే గ్రంథంగా రాయబడి ఉన్నది. ఇది వేదాల కంటే బహుపురాతనమైనది. ఇందులో ఏముంటుంది గురుదేవా అన్నాం అంతా ఏకస్వరంతో, ఏకకంఠంతో. అందులో మానవజాతి పుట్టుక ముందు కాలంలోని ఈ భూగోళం మీద జరిగిన కథ అంతా రాయబడి ఉన్నది. నేను ఇదివరకే మీకు చెప్పలేదు. అంతరిక్షంలోంచి భూగోళం మీదకి విమానాలలో వచ్చిన ప్రజాపతుల వల్ల మానవ సృష్టి ఎలా ప్రారంభించబడిందో దాన్ని ఇంకా వివరంగా పూర్తి సైన్స్ వివరాలతో ఈ గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. అలాంటివి 18 సంపుటాలుగా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా జరిగిన చరిత్ర యావత్తు ఎలా జరిగిందో అలా రికార్డు చేయబడి ఉన్నది ఈ గ్రంథాలలో. ఇకపోతే ఆ కుడి చేతి వైపుగా ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో రాగల భవిష్యత్తు మొత్తం ఎప్పుడెప్పుడు ఏం జరగబోతోందో అంతా కాలజ్ఞానంలో దివ్య దృష్టితో చూసిన భవిష్యత్తు అంతా ఉంది అన్నాడు లామా మహాశయుడు. ఈ భవిష్యత్తు ఎప్పటిదాకా రానున్న కాలంలోకి రాశారు గురుదేవా అన్నాడు శ్రీనివాస చక్రవర్తి ఆసక్తిగా. ఇది 2 భాగాలుగా రాయబడి ఉన్నది. అందులో మొదటి భాగం ఈ కలియుగం ప్రారంభం నుంచి, అంటే శ్రీకృష్ణ ప్రభువు అవతారం చాలించినప్పటి నుండి మొదలై ఈ 21వ శతాబ్దం చివరి వరకు రాయబడి ఉన్నది. ఇదంతా గత చరిత్ర క్రిందే లెక్క మహర్షుల దృష్టిలో. ఇకపోతే రెండో భాగంలో మిగతా ఐదు తాళపత్ర గ్రంథాలలోనూ, అంటే తాటాకుల పుస్తకాలలో రానున్న 5000 సంవత్సరాలలోనూ జరగబోయే భవిష్యత్తు అంతా కూడా విశదంగా రాసి ఉన్నది. దీనిని సంహిత అంటారు. అంటే కూర్చబడినది అని అర్థం. ఈ సంహితలో మొదటి భాగంలో దేశాల భవిష్యత్తు, ప్రపంచ యుద్ధాలు, కరువులు, కాటకాలు, జననష్టం, తోకచుక్కలు, భూకంపాలు, మహాత్ముల అవతారాలు వంటివన్నీ ప్రపంచం మొత్తానికి సంబంధించినవి ఉంటాయి. ఇకపోతే రెండవ గ్రంథంలో ముఖ్యమైనది జాతక కాండ, అంటే నాడీ గ్రంథం వంటిది. ఇందులో ఈ కలియుగంలో పుట్టబోయే జీవుల జాతకాలు, వాటి పేర్లు, నక్షత్రాలు, తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి 3 జన్మల వరకు రాబోయే తరాల వారి జాతకాల భవిష్యత్తు అన్నీ రాయబడి ఉంటాయి. ఇవే నా నాడీ గ్రంథాలంటే గురుదేవా, ఈ గ్రంథాలను చూస్తే అడుగున్నారం మందమే ఉన్నాయి కదా, అంటే కొన్ని వందల పేజీలు, వేల పేజీల్లో ఉండవచ్చు. మరి ప్రపంచంలో పుట్టే జనాల సంఖ్య కోట్లలోనో లేక వేల కోట్లలోనో ఉంటుంది కదా. అంతమంది జాతకాలు ఈ కాస్త గ్రంథంలోనే రాసి పెట్టడం ఎలా సాధ్యం అంటూ తన అనుమానాన్ని వెళ్ళబెట్టాడు ఖగోళ పరిశోధకుడు ఔస్పెన్స్కీ. అదా మీ సందేహం? అంటే ఇందులో పుట్టిన వాళ్ళు, అంటే బాల్యంలోనే పుట్టి చనిపోయే బాలారిష్టం గల వారి జాతకాలు రాయరు.
అలాగే జ్యోతిష్యం అంటే నమ్మకం లేని వాళ్ళు నాడీ గ్రంథాల దగ్గరకు రాలేని దురదృష్ట జాతకుల జాతకాలు రాయరు. మరి ఎవరి జాతకాలు రాస్తారంటే ఎవరికైతే భక్తి విశ్వాసాలు, దైవ చింతన, పాపభీతి కలిగి దేవుళ్ళు, దేవతలు, ఋషులు, ధర్మం, పాపం, పుణ్యం అన్న విషయాల మీద నమ్మకం ఉండి నైతికమైన నడక ఉంటాయో అలాంటి వారి జాతకాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఇప్పటికే ఇందులోవి 1000 దాకా గ్రంథాలు మీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోకి తరలి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఈ హిమాలయాల ప్రాంతాలలోకి రాగల పుణ్యజీవుల జాతకాలు మాత్రమే ఇక్కడ మిగిలి ఉంటాయి అన్నాడు లామా. అయితే ఇందులోని మన జాతకాలు చెప్పే ఫలితాలు చదువుకోవడం ఎలా, ఎవరి జాతకం ఎక్కడ లభిస్తుందో తెలిసేదెలా? లామా మహాశయుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఇలా ప్రారంభించారు. ప్రతి మనిషికి కుడి చేతికి బొటనవేలి ముద్ర ఉంటుంది. అందులో తల వెంట్రుకల వంటి సన్నని రేఖలు ఉంటాయి. ఆ రేఖలను లెక్కించి చూస్తే వారి జీవిత రహస్యాలన్నీ అందులోనే ఉంటాయి. అంటే చేతి రేఖల సంఖ్యను 60తో భాగిస్తే ప్రభవ నుంచి 60 ఏళ్లలో వీడు పుట్టిన సంవత్సరం వస్తుంది. అదే 24 గంటలతో భాగిస్తే జనకాల గడియ, 12తో నెల, 27తో నక్షత్రము వస్తాయి. వారు వేలిముద్ర తీసి లెక్కించే సమయానికి లగ్నం కడితే వారి జన్మ లగ్నం వస్తుంది. జీవితం గురించి ప్రశ్నించే జాతకం తీసే సమయానికి ఆ రోజున ఉన్న సమయానికి ఉన్న గోచారం తీసి ఫలితాలను తీసి దానిని బట్టి సమీప భవిష్యత్తు రాసి ఉంటుంది. ఇలాంటి భవిష్యత్ శాస్త్రాల జన్మభూమి వంటిది, అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి జన్మభూమి వంటిది ఈ శంబల. ఇందులోని ఈ రహస్య తాళపత్ర గ్రంథాలు భూమి మీదకు పుట్టే ప్రతివాడి జాతకాలు, భూమి మీదకి వచ్చే అవతారాలు వంటి అందరి విషయాలు కూడా రాబడి ఉంటాయా రోరిచ్చు? అవన్నీ ఈ గ్రంథాలను వెతికితే లభిస్తాయా గురుదేవా అన్నాం. లభించవు. ఎందుకంటే ఈ గ్రంథాలు రాసిన వారు సిద్ధపురుషులు. ఏవైతే దేవరహస్యాలు, బ్రహ్మజ్ఞాన రహస్యాలు స్వార్థపరుల చేతిలో పడకూడని ఆధ్యాత్మిక రహస్యాలు ఏవి ఉంటాయో అవి రాసిపెట్టిన గ్రంథాల వంక వారు తీవ్రంగా ఒక టార్చ్ లైట్ వంటి దృష్టితో చూస్తారు. మరుక్షణమే ఆ గ్రంథం మాయమై పోయి హారత కర్పూరంలా గాలిలో హరించుకుపోయింది. దానికి సరిగ్గా ఎవరికి లభించాలో వాళ్ళు లభించే టైంకు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే అవి నీటి ఆవిరి నుంచి వడగండ్లు గడ్డ కట్టినట్టుగా ఈ రహస్య గ్రంథాలు సాక్షాత్కరించి ప్రత్యక్షమై కనిపిస్తాయి. ఇక మీరు ఆ విషయాన్ని వదిలేయండి. ఇక్కడనే ఒక చిన్న బౌద్ధ దేవాలయం ఉన్నది. అక్కడ తెల్లవారుజామున సుప్రభాత పూజ కావస్తున్నది. మీరు గనక చురుగ్గా నడిస్తే మీ కడుపులోని ఆకలి తీరే ప్రసాదం లభించవచ్చు అన్నాడు లామా మహాశయుడు. మంచి ఆకలి మీదున్నా మాకు మరో ఆహ్వానం. అక్కర లేకుండానే ఈ తాళపత్రాల భూషాణం మూసివేసి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి పరుగులాంటి నడకలతో ప్రసాదం కోసం పరిగెత్తాం.